మా సోదరిమణి సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష. మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు, హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట, జైలేమో నడి ఊర్లు ఉండాలన్నట. ఇది ఏం ప్రేమ అధ్యక్ష? ప్రజలు ఇబ్బంది పడొద్దు, వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరిమణి తప్పుపడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తా అధ్యక్ష. ఇకపోతే వైద్యం కూడా నిర్లక్ష్యమైందని సోదరిమణి చెప్పారు అధ్యక్ష. బయట ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు పేషెంట్స్. పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది? ఈ రోజు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిన అధ్యక్ష. వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. హరీష్ రావు గారు సార్ ఏం సార్ ఇది? వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. ముగించండి. ఎట్లా ముగించాలి సార్? మీరు 8 మంది 1/2 మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అధ్యక్ష, మా సోదరిమణి వైద్యం నిర్లక్ష్యమైందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకనే పాటలు వస్తే మా హయాములో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకనంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం. ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% అయితే ఈ రోజు 78% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. ఇది మా ప్రభుత్వ పనితీరు నిదర్శనం. సో నేను మాటకు చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. అధ్యక్ష ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయాలను కూడా సాధించింది అధ్యక్ష. 2014-15లో 1,30,00,000 ఎకరాలు సాగైతే అధ్యక్ష ఈ సంవత్సరం 2,08,67,000 ఎకరాలు అంటే 59% అదనంగా సాగు సాధించాం అధ్యక్ష. వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతూ ఉంది. పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇవాళ తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. గత సంవత్సరం వరి ఉత్పత్తి 2,58,16,487 మెట్రిక్ టన్నులకు పెరిగింది అధ్యక్ష. పౌర సరఫరాల సంస్థ ద్వారా 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష. 2014-15లో 3,392 కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఇప్పుడు అదే సంస్థ గత సంవత్సరం 27,037 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నది అధ్యక్ష. అంటే 483% వడ్ల కొనుగోలులో వృద్ధి సాధించిన అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,34,768 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధ్యక్ష. ఇది నిజం కాదా అధ్యక్ష? అన్ని రకాల పంటలు కలిపి మేము అధికారంలోకి వచ్చినాడు కోటి మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తే ఇవాళ 4 రెట్ల అధ్యక్ష 4 కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది అధ్యక్ష. ఇరిగేషన్లో దాదాపు వాళ్ళ విజ్ఞత లేకపోతే వాళ్ళకు వదిలేద్దాం. మీరు కొద్దిగా నిశ్శబ్దంగా పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. స్పీకర్ గారు సభానాయకుడు చూసుకుంటారు. ఎల్ఏ మినిస్టర్ గారు కంట్రోల్ చేసుకోవాలి అధ్యక్ష. నిజాలు చెప్తుంటే వినే ఓపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష? వాళ్ళకు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్ అధ్యక్ష. 15 నిమిషాలు అధ్యక్ష, 15 మినిట్స్ అధ్యక్ష. ఇరిగేషన్లో దాదాపు అధ్యక్ష 200 టీఎంసీల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యాన్ని ఇలా మేము రాష్ట్రంలో ఏర్పాటు చేసినాం అధ్యక్ష. 200 టీఎంసీలు అంటే టీఎంసీల రిజర్వాయర్లు కొత్తగా ఈ రాష్ట్రంలో రావాలంటే దానికి డబ్బు ఖర్చు కాదా అధ్యక్ష? ఒక కాళేశ్వరం కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, మిడ్మానేర్ కానీ, గౌరవెల్లి కానీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, తుమ్మిళ్ళ ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం దాదాపు 200 టీఎంసీల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యం తెచ్చిన అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,567 మెగావాట్లకు పెంచిన అధ్యక్ష. కొత్తగా 33 జిల్లా కలెక్టరేట్లను 1,649 కోట్ల రూపాయలతో చేపట్టి 25 కలెక్టరేట్లు పూర్తి చేసిన అధ్యక్ష. రోడ్ల అధ్యక్ష కొత్తగా 8,218 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్లు, 321 కిలోమీటర్ల 4 లైన్ రోడ్లు, 39 కిలోమీటర్ల 6 లైన్ రోడ్లు, 382 బ్రిడ్జిలు పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఆస్తిని క్రియేట్ చేసిన అధ్యక్ష. గురుకులాల అధ్యక్ష ఆ రోజు కాంగ్రెస్ పాలనలో 293 గురుకులాలుంటే 1,022 గురుకులాలకు పెంచిన అధ్యక్ష.
అంగరంగ వైభవంగా 12,000 కోట్లతో యాదాద్రి దేవాలయం కట్టినాం. ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి 2,800 కోట్లు ఖర్చు పెట్టాం. ఐటీ ఉత్పత్తులు 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు 4 రెట్లు పెంచినాం అధ్యక్ష. ఐటీ ఉద్యోగాలు 3,23,000 నుంచి 9 లక్షలకు దాదాపు 3 రెట్లు ఐటీ ఉద్యోగాలు పెంచాం అధ్యక్ష. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో నీతి ఆయోగ్ ఆ రోజు 11వ ర్యాంక్ ఇస్తే ఇవాళ 3వ ర్యాంక్ వచ్చింది అధ్యక్ష. మాతృ మరణాలు 92 నుంచి 43కు తగ్గించాం. శిశు మరణాలు 39 నుంచి 21కి తగ్గించాం. ఐసీయూలు 5 నుంచి 80కి పెంచాం. డయాలసిస్ సెంటర్లు 3 నుంచి 82కి పెంచాం. 500 బస్తీ దవాఖానాలు పెట్టాం. ఇలా బ్రహ్మాండంగా వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ ఆసుపత్రులు కట్టాం. మిషన్ భగీరథ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించి ఫ్లోరైడ్ రహితంగా ఈ రాష్ట్రాన్ని మార్చాం. వర్షాకాలంలో అంటురోగాలు లేకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి ఇవాళ నీటి సామర్థ్యాన్ని పెంచాం. ఆయకట్టును పెంచాం. పోలీస్ కమాండ్ కంట్రోల్ ను మన జిల్లాల్లో పోలీస్ కేంద్రాలు కట్టాం. గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈ రోజు 56% గ్రౌండ్ వాటర్